బాలీవుడ్ ఖాన్ త్రయంలో సినిమాలను చెక్కుతూ ఏళ్లకేళ్లు సెట్స్ కే పరిమితమయ్యాడు ఆమిర్ ఖాన్. ఏడాదికో మూవీతో సందడి చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. కానీ ఖాన్ త్రయంలో అడ్రస్ లేకుండా పోయింది మాత్రం బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖానే. అయితే ఇంతకాలం సైలెంట్ అయిన షారుఖ్ 4 ఏళ్ల విరామం తర్వాత 4 నాటు బాంబులతో దండెత్తుతాడట. వచ్చే ఏడాది నుంచి ఇక వసూళ్ల వాయింపేనట. షారుఖ్ పేరు చెప్తే ఒకప్పుడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో కాసుల వర్షం కురిసేది. ఇప్పుడు అసలు తన అడ్రస్ ఏదంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఆ డౌట్లకు గేటేసేందుకు రంగంలోకి దిగాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం జీరో అంటూ వచ్చి జీరో కలెక్షన్స్ తో సరిపెట్టుకున్నాడు. మధ్యలో కరోనా బ్రేక్లు, తన కొడుకు కేసు ఇబ్బందులతో చాలా గ్యాప్ వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నాడు. వచ్చే ఏడాది ప్రతి 3 నెలలకు మూవీతో దండెత్తుతానంటున్నాడు. ప్రెజెంట్ షారుఖ్ చేస్తున్న పఠాన్ మూవీ షూటింగ్ 90% పూర్తయింది. త్వరలో ఆట్లీతో ప్లాన్ చేసుకున్న జవాన్ లో డ్యూయల్ రోల్ వేస్తూ కింగ్ ఖాన్ బిజీ కానున్నట్టు తెలుస్తోంది. ఇలా వరుసబెట్టి దండయాత్రల కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు కింగ్ ఖాన్. పఠాన్ తర్వాత ఆట్లీ మేకింగ్ లో షారుఖ్ చేయబోయే సినిమా టైటిల్ జవాన్ అంటున్నారు. అందులో 50 ఏళ్ల వ్యక్తిగా 25 ఏళ్ల కుర్రాడిగా షారుఖ్ కనిపించబోతున్నాడు. అలానే రాజ్ కుమార్ హిరానీ మేకింగ్ లో డంకీ మూవీ చేస్తున్నాడు షారుఖ్. అది కూడా 2023లోనే విడుదల కాబోతోందట. మొత్తానికి షారుఖ్ తన పఠాన్ మూవీని జనవరిలో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నాడట. ఆ తర్వాత 5 నెలల గ్యాప్ తో జూన్ 2న ఆట్లీ మూవీ జవాన్ వస్తుందట. ఇక రాజ్ కుమార్ హిరానీ మూవీ డిసెంబర్ లో రాబోతుందట. 4వ మూవీ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లేదంటే సెకండ్ హాఫ్ లో ఎప్పుడైనా రావచ్చనే ప్రచారం జరుగుతోంది. అంటే 12 నెలల్లో 4 సినిమాలతో కింగ్ ఖాన్ దాడి భారీగా జరగబోతోందని తెలుస్తోంది.